భక్తులందరికీ కూడా నేటి భాగవత అమృత ప్రవచనానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశము మృత్యువు మరియు ముసలితనము అనే భయము నుండి జయించే విధానాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో మొట్టమొదటిగా భగవంతుని ప్రార్థన చేసి తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో శ్రీ రాధా రమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనము భాగవతము 4వ స్కందము 27వ అధ్యాయము శ్లోకం 24, 25 ఈ 2 శ్లోకాల సారాన్ని మనము చర్చిద్దాము. సో ఇక్కడ మనము అంతకుముందు శ్లోకాల ప్రకారం చూసినట్టయితే నారదుడు కాలముని ఒక కన్యగా వర్ణిస్తూ ప్రాచీన బరిగికి సో ఈ యొక్క ముసలితనాన్ని, తర్వాత వ్యాధులను, మృత్యు అనే భయం నుండి ఎలా మనం బయటపడవచ్చు లేదా జయించవచ్చు అని వివరిస్తున్నారు. సో ఈ శ్లోకంలో కాలాన్ని ఒక కన్యగా భావించినట్టయితే కాలం ఎవరిపైన అటాక్ చేస్తుంటుంది? ప్రతి జీవుని పైన అటాక్ చేస్తుంది. అంటే వరించమని, కాలం వరించడం కూడా మృత్యువు ఆసన్నం అవటము. సో అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకు? నారదుడు నా ఓల్డేజ్ రాదు, నా మృత్యువు ఎదుర్కొనడు నారదుడు. అర్థమైందా? సో నారదుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి నా మృత్యువుకు భయపడేది లేదు, నారదుడికి ఓల్డేజ్ రాదు. సో కాబట్టి నీ ప్రయత్నము నా పైన ఉపయోగిస్తే అది వృధా అవుతుంది. కాబట్టి నువ్వు ఇతరులను ప్రయత్నించు. ఇతరులు అంటే ఎవరు? ఎవరైతే కాలాన్ని వృధా చేస్తుంటారో, అంటే స్పెషల్గా మనుష్య జన్మ అతి దుర్లభము, కానీ ఆ దుర్లభమైన మనుష్య జన్మని వాళ్ళు దేహ సుఖాల కొరకు, భౌతిక ప్రపంచాన్ని భోగించడానికి కొరకు, ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి కొరకు, స్పెషల్లీ మైథున సుఖాన్ని, ఆహార నిద్ర భయమైథునంచ, దీని కొరకు ఆహారం భుజించడానికి, నిద్రించడానికి, మైథున సుఖాన్ని కొరకు ఎవరైతే తన జీవితాన్ని ఉపయోగిస్తారో అటువంటి వాళ్ళు నీకు చాలా సులభంగా భర్తగా దొరుకుతారు. సో నువ్వు వాళ్ళని ప్రయత్నం చెయ్యు అని చెప్పేసి నారదముని కాలకన్య అంటే కాలానికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు కాలకన్య ఎవరిని ప్రయత్నం చేస్తుంది? ఇంకా భక్తుల్ని లాభం లేదు. భక్తులు అసలు టైమే ఇవ్వరు. ఎందుకు? భక్తులు సమయం అంతా కూడా భగవంతుడికి ఉపయోగిస్తారు. దానికి మన ఆచార్యులు శ్రీ గోవిందదాస్ కవిరాజ గోస్వామి చెప్తున్నారు ఏమని? భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే, దుర్లభ మానవ జనమ సత్సంగే, तारो होई भव सिंधुरे, तारो होई भव सिंधुरे. సో ఈ భవసాగరము, ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడుకున్నటువంటి ఈ భవసాగరాన్ని దాటడము చాలా దుర్లభము, చాలా కష్టము. సో మనసా, కాబట్టి ఈ సాగరాన్ని చాలా సులభముగా దాటించేవాడు ఆ గోవిందుడు, నందనందనుడు. సో ఆయన చరణాల యొక్క ఆశ్రయం పొందటమే మానవ జన్మ యొక్క నిజమైనటువంటి లక్ష్యము, మానవ జన్మ యొక్క సార్థకత, పరమ లక్ష్యము. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే ఇటువంటి మానవ జన్మ మళ్ళీ రాదు అని చెప్తున్నారు. కాలకన్య ప్రతి ఒక్కరు పుట్టిన తల్లి గర్భంలో కూడా అటాక్ చేస్తుంది. కొంతమంది తల్లి గర్భంలోనే అయ్యో చనిపోయినరు అని అంటారు, లేదా పుట్టగానే చనిపోయినంటారు, లేదా 1 year 2 years అట్లా. ఎప్పుడైనా కాలకన్య వరించేటంటే
మృత్యువు రూపంలో మనని కబలిస్తుంది. భగవంతుడు భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? మృత్యు సర్వం హరస్య, మృత్యు రూపంలో సర్వాన్ని హరించి వేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇదే దాంట్లో ఇంకా చెప్తున్నారు ఏంటంట, ఏ ధన యౌవన పుత్ర పరిజన ఇతే కియాచే పరతి రే కమల దళ జల జీవన టలమల భజహు హరిపద నీతి రే, భజహు హరిపద నీతి రే. సో ఇక్కడ ఏమంటున్నారంటే 3వ స్టాంజాలో మనందరం దేని చుట్టూ తిరుగుతూ ఉంటాము? మృత్యు అంటే భయం ఎందుకు? తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే మనకు భయం ఎందుకు అంటే, ధనము, యవ్వనము, పుత్రులు మరియు కుటుంబ పరివారం వలన నిజమైన ఆనందం లభిస్తుందని వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాం. కానీ ఒకరోజు కాలకన్య రూపంలో మృత్యు వచ్చి సర్వాన్ని హరించి వేస్తుంది. కాబట్టి మనకు నిజమైన ఆనందము యవ్వనము, ధనము, పుత్రులు, కుటుంబం వీళ్ళతో రాదండి. నిజమైన ఆనందము శ్రీహరి పాద పద్మం సేవించినప్పుడు వస్తుంది. సో మిగతా దేంట్లో కూడా మనకు ఉండదు. నెక్స్ట్ స్టాంజాలో చాలా అద్భుతంగా చెప్తున్నారు ఏంటంటే, అంటే సెకండ్ స్టాంజాలో సీతాతప బాత బరీషణ ఎదిన జామిని జాగిరే విఫల సేవిను కృపణ దురజన సఫల సుకల బలాగిరే. మనందరం ఇప్పుడు చేస్తుంది ఈ 2వ స్టాంజా 2వ వరుసలో ఏంటది? మనము శీతాకాలం చూడట్లేదు, గాలివానలు చూడట్లేదు, రాత్రి పగలు, తర్వాత ఎండలు చూడకుండా నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడుపుతున్నాం. దేని కొరకు? ధన సంపాదన కొరకు. క్షణిక కాలం కూడా వృధా చేయకుండా దేని కొరకండి? దుష్ట దుర్మార్గుల నీచులను సేవించడానికి కొరకు ధనాన్ని సంపాదిస్తున్నాం. సో మనం మంచివాళ్ళు అనుకొని సేవిస్తాం, కానీ ఒకరోజు వాళ్ళు మనకు ఎదురు తిరిగారనుకోది, అప్పుడు చాలా బాధపడతాం. దాని కొరకు మన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. అలా వ్యర్థం చేసేవాళ్ళు ఎవరు? యవనులు, మ్లేచ్చులు, శూద్రులు, చండాలులు. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు తమ సమయాన్ని వృధా చెయ్యరు. మనుష్య జన్మ దుర్లభం. మొదటి సెంటెన్స్లో ఏమన్నారు? దుర్లభ మానవ జనమ సత్సంగే తారోహై భవ సింధురే. మనుష్య జన దుర్లభమైంది. కాబట్టి మనం చేయవలసిందేంటి? సాధు సాంగత్యాన్ని తీసుకోండి. సాధు సాంగత్యం ద్వారా మాత్రమే ఈ భవసాగరాన్ని దాటగలుగుతాము. సాధు సాంగత్యంలో మరి ఏముంటుంది ప్రభుజీ అంటే, లాస్ట్ స్టాంజా చాలా అద్భుతమైంది. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే పూజన సఖీ జన ఆత్మనివేదన గోవింద దాస విలాసరే. సో మనకు ఈ సెంటెన్స్ గురించి భాగవతంలో ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు అన్నట్టు. సో మనం చేయవలసింది ఏంటి? శ్రవణ కీర్తన స్మరణ. సో ఈ మూడిటితో కూడుకున్నది మనకు ఏం భక్తి అని చెప్పారంటే 24వ శ్లోకంలోనే లాస్ట్ పారాగ్రాఫ్లో ప్రతి భక్తుడు నారద పాంచరాత్రిక విధానం ద్వారా భగవంతుని సేవించాలి. 2 విధానాలు, నారద పాంచరాత్రిక విధానము, రెండవది భాగవత విధి విధానము. సో భాగవత విధి, పాంచరాత్రిక విధి. భాగవత విధి అంటే భగవంతుని యొక్క కథ, నామరూప గుణ లీలల్ని శ్రవణ కీర్తన స్మరణంలో మనము జీవితాన్ని గడపడం భాగవత విధి. నారద పాంచరాత్రిక విధి అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది నారద పాంచరాత్రిక విధి. చూడండి, ఇది మనం జీవన విధానాన్ని ఆ విధంగా బతికినట్టయితే గడిపితే మనము నా ముసలితనంతో భయపడవలసిన అవసరం లేదు, వ్యాధులతో భయపడవలసిన అవసరం లేదు. దెన్ మనం ఇంకా ఫైనల్గా మృత్యువు గురించి అస్సలే ఆలోచించాము. కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని విధి విధానాలను భాగవతంలో బోధిస్తున్నారు. ఏంటంటే శ్రద్ధగా వినండి దయచేసి. యవనానా వృషభం, ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. వృషభం యవనానా అంటే యవన రాజును అడ్రస్ చేస్తుంది. యవ్వనులు అంటే వాళ్ళందరూ కూడా మనుష్య జన్మను వృధా చేసేటువంటి వాళ్ళు.
భగవంతుడి గురించి పట్టించుకోరు, భగవద్భక్తిని పట్టించుకోరు. ఎవరు? యవ్వనులు, మ్లేచ్చులు. అంటే వాళ్ళు భగవంతుడు పెట్టినటువంటి వేద నియమాలన్నిటి కూడా ఉల్లంఘిస్తారు. వాటిని అసలు ఆ, ఆ, వాళ్ళు ఉల్లంఘించడం కాదు, ఇతరుల చే కూడా ఉల్లంఘింపజేస్తారు. ఎలా? ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నాడు. భక్తులు తెల్లవారుజామున నిద్రలేస్తే వాళ్ళు యవ్వనులు, మ్లేచ్ఛలు, శూద్రులు వీళ్ళందరూ కూడా రాత్రంతా మేల్కొంటారు, డే అంతా పడుకుంటారు. కానీ వేద నియమానుసారము ఈరోజు అందరూ అందుకొరిచే మీకు ఈ చాతుర్మాస్య ప్రారంభం కాకముందే చెప్పాను, ప్రతిరోజు బ్రహ్మముహూర్తములు లేవాలి. ఇది భాగవతం చెప్తుంది. భగవద్గీతలో 12.9లో కూడా చెప్పడం జరుగుతుంది. 12.9లో ఏమన్నారు? సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు మరియు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో సాధన భక్తుడు కొన్ని విధానాలు పాటించాలి. ఏంటవి? దాంట్లో కూడా ఉంది. మొదటిది, పొద్దున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. సో భక్తులు కాని వాళ్ళు కూడా కొంతమంది లేస్తారు, లేచి పొద్దున్నే డ్యూటీస్కి వెళ్తూ ఉంటారు. సో లైక్ మనము ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏదైనా కంపెనీ బస్సెస్ పొద్దున్నే ఉన్నాయి అనుకోని, క్యాబ్ డ్రైవర్లు పాపం రాత్రి ఎంత నడిపిస్తారు, కొంతమంది 3 గంటలకు లేచి వెళ్తూ ఉంటారు. సో పొద్దున వాళ్ళు 5 గంటలకు రిపోర్ట్ చేయాలి, మరి వాళ్ళు కూడా పొద్దున్న లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, అది కాదు. వేద నియమానుసారం నంబర్ 1 ఫస్ట్ పాయింట్, పొద్దున్నే నిద్ర లేవాలి. ఎవరు? దేని కొరకు? ముసలితనము మరియు వ్యాధులు మరియు మృత్యువుని అనే భయం నుంచి జయించాలి అంటే ఈ విధానాలు పాటించండి. నంబర్ ఫస్ట్, రేపటి నుంచి పొద్దున్నే బ్రహ్మముహూర్తం అంటే 3 గంటలకు ప్రారంభమవుతుంది. అట్లీస్ట్ 4 o'clock. మన జూమ్ అయితే నేను అనుకుంటున్నాను 3 గంటలకే ప్రారంభమవుతుంది. అట్లీస్ట్ 4 o'clock లేచి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వేరే పనులు చేయొద్దండి, స్నానం చేయాలి. రెండవ ప్రిన్సిపల్, స్నానం చేయాలి. మూడవ ప్రిన్సిపల్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాల. నాలుగవ ప్రిన్సిపల్, భగవంతుడి యొక్క మంగళార్తి చేయాలి. శ్రీ విగ్రహాలకు మంగళార్తిని ధూపదీప నైవేద్యంతో మంగళార్తి సమర్పించాల. తర్వాత ఐదవది, వేద వాంగ్మయంను అధ్యయనము చేయవలను. సో కాబట్టి మనం ఈ యొక్క దాన్ని ఏమంటారు? వేదాధ్యయనం అని స్వాధ్యాయ యజ్ఞం అంటారు. కాబట్టి మనందరం కూడా ఏం చెప్పాను నేను? ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత భాగవతాన్ని స్వాధ్యాయం చేయండి. ఇది కూడా మన యొక్క సాధన చాట్లో ఉంది. ప్రతిరోజు అట్లీస్ట్ భగవద్గీతతో ప్రారంభం చేయండి. భగవద్గీత వీడియో క్లాస్ వినండి. ఏ శ్లోకం అయితే వింటారో ఆ శ్లోకాన్ని చదవండి. ఐదర్ చదవండి లేదా వినండి. సో స్వాధ్యాయనం అంటే అది మనం చేయాలి. నెక్స్ట్ ఇది ఏం చేయాలా? ఇవన్నీ చేయడానికి కావాల్సింది శక్తి. మరి ఆ శక్తిని ఒకవేళ మీరు అప్రసాదం తీసుకుంటే వీటన్నిటికీ అతీతం అయిపోతుంది. ఒకవేళ ప్రసాదాన్ని తీసుకుంటే ఆ ప్రసాద రూపంలో భగవంతుడు పైన కార్యక్రమాలకు చాలా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తాడు భగవంతుడు. తర్వాత ఏం చేయమంటారు? శ్రీ విగ్రహాలను అలంకరించుట. అందుగురించి ప్రతి ఒక్కరికి ఇచ్చిన అవకాశము దర్శనార్థి భగవంతుని అలంకరించి, మన గ్రూప్లో దాదాపు 150 ఫ్యామిలీస్ అంటే ఇంటూ 2 వేసుకున్న 300 మంది మనం చూపించే దర్శనాన్ని చేసుకుంటారు. కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆ భగవంతుని మంచి భరితమైనటువంటి పువ్వులతో అలంకరించండి. అంతేకాకుండా భగవంతుడికి సపోజ్ మన ఇంట్లో గోపాలు ఉంటే గోపాల్, జగన్నాథ్ ఉంటే, రాధాకృష్ణుడు ఉంటే, నరసింహస్వామి ఉంటే వాళ్ళ యొక్క వస్త్రాలను, కొత్త కొత్త వస్త్రాలను మార్చి అలంకరణ చేయండి. తర్వాత ఇంకేమంటారండి? ఆలయ నిర్వహణ నిమిత్తము ధనమును కూడా ప్రోగు చేయవలెను. సో మనం మందిరం కట్టుకుంటాము, లేకపోతే మన సత్సంగం ఉంది. సో మన సత్సంగం అంటే కూడా ఇది కూడా ఒక మందిరమే. సో ఓకే, సో దీన్ని ఏమంటారు? మూవింగ్ టెంపుల్ లేకుంటే ఆన్లైన్ టెంపుల్. సో మనందరం కూడా మనకు దగ్గరున్న మందిరాల కొరకు ధనాన్ని స్పాన్సర్ చేయాలి. అది మన ధర్మం, ఉత్సవాల కొరకు. ప్లస్ డే టు డే ఆ టెంపుల్ నడవడానికి కొరకు, టెంపుల్ని ఎంతోమంది భక్తులను సేవించడానికి కొరకు, భగవంతుని సేవించడానికి కొరకు ధనాన్ని ప్రోగు చేయాలి. నేను ఒక దాదాపు 15 to 20 years బ్యాక్ మాయాపూర్ టెంపుల్లో ప్రోగ్రామ్ అటెండ్ చేస్తుంటే వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒక భక్తుడు భార్యాభర్తలు వచ్చి ఆ రోజుల్లోనే, ఆయన మరి ఎంత పెద్ద కంపెనీలో ఎలా ఉండేనో, తన ఆస్తిలోంచి ఒక 1 crore 20 years కింద అనుకుంటా బహుశా 1 crore చెక్ తీసుకొచ్చి టెంపుల్ వాళ్ళకు, మాయాపూర్ టెంపుల్ వాళ్ళకి సమర్పించి ఏం చెప్పారంటే, ప్రభు ఈ 1 crore టెంపుల్ డీటీస్ అంటే రాధామాధవ్, అష్టసఖి విగ్రహాలు, పంచతత్వ విగ్రహాల యొక్క నిరంతరము
వాళ్లకు ప్రసాదం ఎటువంటి లోటు ఉండకూడదు. వాళ్ళ సేవ కొరకు ఆ అకౌంట్లో వెయ్యండి అని చెప్పాడు. డిపాజిట్ ఎఫ్డి వెయ్యండి, దీంతో వచ్చిన అమౌంట్ మొత్తం డీటీస్గా ఖర్చు పెట్టండి అని చెప్పారు అన్నట్టు. చూడండి, ఆ రోజుల్లోనే 1 crore అంటే ఇప్పుడు ఎంత ఉండుంటుంది ఆలోచించండి మీరు. అంటే అది మనం మన ధనాన్ని భగవంతుని సేవించడానికి ప్రోగు చేయాలి. సో లేదంటే మన ధనము చేస్తాం మన పిల్లలకు దానికి, కానీ భగవంతుడికి కూడా కొంత పర్సెంట్ మనం అలకేట్ చేయమని భాగవతంలో చెప్తుంది. ఇంకేమంటారు, ఒకవేళ గృహస్థుడైనచో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మం అనుసరించి తన వృత్తి చేయవలెను. సో మనందరం కూడా గృహస్థలము కాబట్టి మనం బ్రాహ్మణులు భగవంతుని సేవించడము, అంతేకాదు భగవంతుడి యొక్క మనము సేవించాలా శాస్త్ర ప్రకారము. శాస్త్రం ఏం చెప్తుంది దాని ప్రకారము ఇతరులను సేవింప చేయాలి. అంటే ఇతరులచే భగవద్ ఆరాధన చేసేట్టుగా మనము వాళ్ళకు ఉత్సాహాన్ని వాళ్ళకు మోటివేట్ చేయాలా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలా. క్షత్రియ అంటే ప్రజలందరినీ కూడా తాను ధర్మాన్ని పాటిస్తూ ప్రజలందరిచే ధర్మాన్ని పాటింపజేయాలి. వైశ్య ధర్మం ప్రకారము కృషి గోరక్ష వాణిజ్యం చేయాలి. శూద్ర ఈ 3 వర్ణాల వాళ్లకు ఆయన సహాయ సహకారాలు అందించాలి. ఈ ప్రకారము ఆధ్యాత్మిక అవగాహన కలిగినట్టు జీవనమును గడపవలెను. ఇది వైదిక నాగరికత విధానం. ఈ వైదిక నాగరికత విధానాన్ని ప్రభుపాదుల వారు చాలా నొక్కి చెప్పారు అన్నట్టు. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఇంకా నా ఓల్డేజ్ వచ్చినా భయపడవలసిన అవసరం లేదు, తర్వాత మృత్యు వచ్చినా కూడా వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి విధానము ఇప్పుడైతే అంతా తగ్గిపోయింది. ఇప్పుడు పాశ్చాత్య జీవన విధానాన్ని మనము అలవాటు చేసుకున్నాము. లైక్ అట్లా భోజనం కానీ పడుకోవటం కానీ వస్త్రాలు ధరించడం కానీ అన్నీ కూడా. సో మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు అయిపోయినాం. అటువంటి వాళ్ళు సో వేదాలను ఉల్లంఘించిన వాళ్ళు ఏ విధంగా మారుతారు, వాళ్ళు యవనులు లేక మ్లేచ్చులు అని పిలువబడతారని చెప్తున్నారు. సో ఎవరైతే వేదాలను తన జీవితం సారముగా పాటించరో వాళ్ళు పతనమవుతారు. సో ఎవరైతే వేదాల జీవన విధానం అంటే కృష్ణ చైతన్య జీవన విధానం. సో కృష్ణ చైతన్య జీవన విధానం అంటే ఆరోగ్యంగా జీవించడము. కృష్ణ చైతన్య జీవన విధానానికి వ్యతిరేకంగా జీవిస్తే అనారోగ్యంగా జీవించడము అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ పారాలో ఏం చెప్తున్నారు, కృష్ణ భక్తి వాళ్ళు ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు ఏజ్తో సంబంధం ఉండదండి. 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయస్సు కలవాడైనప్పటికీ నవ యువకుని వాళ్ళ పని చేయగలడు. ఇది ఎగ్జాంపుల్ మన గ్రూప్లోనే ఉన్నారు. అందరికంటే మన గ్రూప్లో పెద్దవారు రఘునాథ భట్ట ప్రభుజీ, హిస్ గ్రేస్ రఘునాథ భట్ట ప్రభుజీ, 86 years. ఆయన ఎంత ఉత్సాహంతో పొద్దున్న వచ్చి నేను చేయాలనా మంగా హరే కృష్ణ మహామంత్ర జపమని చెప్పేసి ఎంత ఉత్సాహంతో ఉంటాడండి. దాదాపుగా ఆయన సింగిల్ డే కూడా మిస్ కాడు భగవద్గీత భాగవత శ్రవణం. సో దాన్ని బట్టి చూడండి, వాళ్ళు నా ఏజ్తో పని లేదండి. మన దాంట్లో యుక్త వయసులో ఉన్నారు, మిడిల్ ఏజ్ ఉన్నారు. చాలామంది వారంలో 1-2 సార్లు మనం మిస్ అవుతూ ఉన్నాము. కానీ రఘునాథ భట్ట ప్రభుజీ కానీ శర్మ ప్రభుజీ కానీ తర్వాత వీళ్ళిద్దరైతే చాలా మట్టుకు అటెండెన్స్ 100% ఉంటుంది. లేదా ఎప్పుడన్నా లేకపోతే ఇన్ఫామ్ చేస్తేనే వెళ్తారు. ఇంకా వాళ్ళతో పాటు వెంకటేష్ ప్రభుజీ అలా చాలామంది భక్తులు దాదాపుగా 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఆ విధంగా భగవంతుడి సేవలో నియుక్తులవుతారో వాళ్ళు కాలకన్య పట్ల అస్సలు భయం ఉండదు అన్నట్టు. అంటే కాలము నన్ను ఏమో చేస్తుంది, నాకు మృత్యువు నన్ను హరిస్తుంది అనేది భయం ఉండదు. కాలకన్య వైష్ణవుని ఆక్రమింపజాలదంట. సో ఈవెన్ భక్తులు ప్రభుపాద వారు చెప్తారు, ముక్తి కూడా భక్తుల దగ్గర శుద్ధ భక్తుల దగ్గర వచ్చి చేతులు కట్టుకొని నాకేమన్నా సేవ ఇస్తారా ప్రభు అని వేడుకుంటుందంట. ముక్తి ముఖలితుల అంజలి కట్టుకొని భక్తుని వేడుకుంటుంది. అదేవిధంగా కాలకన్య కూడా సో చేతులు కట్టుకొని ఏమన్నా అవకాశం ఇస్తారా అని వేడుకుంటూ ఉంటుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ కాలకన్య ఫలానా రోజు
వివాహం చేసుకోబోతుంది అని డిక్లేర్ అవుతుంది. ఆ, ఎవరి ద్వారా? ఒక బ్రాహ్మణ బాలుడి ద్వారా. సో డేట్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, డేట్ టైం. సో అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తాడు? మరి పెళ్లి ఫిక్స్ అయినప్పుడు పురోహితుడు ఉండాలి కదండి, కదా, బ్రాహ్మణుడు. పరీక్షిత్ మహారాజ్ ఏ బ్రాహ్మణుని సెలెక్ట్ చేసుకున్నాడు? శుకదేవ గోస్వామి. అక్కడ కాలకన్యతో వివాహానికి ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి ద్వారా మన కళ్యాణంలో కూడా వేద పండితులు వచ్చి మంత్రాలు చదివినట్టుగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క కళ్యాణము కాలకన్యతో జరగబోతుంది కాబట్టి ఆయన ఏ మంత్రాలు ఉచ్చారణ ప్రారంభించారు? భాగవతామృతాన్ని ఆయన కంటిన్యూస్గా, మనకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా వర్షం ఒక్కరోజు రెండు అబ్బా కంటిన్యూ పడుతుంది అని అంటూ ఉంటాం. అలా 7 రోజులు 7 పగళ్ళు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతామృతాన్ని వినిపించడం వల్ల తక్షక నాగు రూపంలో వచ్చినటువంటి కాలకన్య పరీక్షిత్ని ఏమీ చేయలేక అలానే ఉండిపోతుంది. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ దివ్య శరీరాన్ని అధిరోహించి ఆయన భగవద్ధామను వెళ్ళిపోయాడో అప్పుడు ఆ దేహాన్ని స్పృశించి తన జన్మ ధన్యం చేసుకోవడానికి తక్షక నాగొచ్చి సో అంత్యక్రియల కొరకు ఆ దేహాన్ని స్పృశించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఏంటి? సో ఎవరైతే భగవంతుడి శుద్ధ భక్తులు ఉంటారో, భగవద్భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళని కాలకన్య ఏమీ చేయలేదు, టచ్ కూడా చేయలేదు. వాళ్ళ దేహాన్ని టచ్ చేస్తున్నాం కానీ సో కాలకన్య ఏమీ చేయదు అని చెప్తున్నారు. అదే ఒకవేళ దీనికి అగనెస్ట్ అంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అయితే భగవంతుడు ఆశ్రయించాడో ఇంకొక వ్యక్తి కాలకన్య గురించి ఎంక్వైరీ చేస్తాడు. కాలకన్య గురించి మనం ఎందుకండి ఎంక్వైరీ? అది దాని పని చేస్తుంది, మన పని మనం చేయాలి. ఒకసారి ఏం జరుగుతుందంటే చూద్దాం. ఈ పారాగ్రాఫ్లో ఇంకో లీల కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏమంటారు? శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి పండు వయసులో శ్రీ చైతన్య చరితామృతమును రచించడం జరిగింది. చైతన్య చరితామృతాన్ని ఎవరు రచించారు? కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. ఓల్డ్ ఏజ్లో శాస్త్రాలను చదవడమే కష్టం అంటే రచించారు. అంతేకాకుండా ఆ చైతన్య చరితామృతం అంటే ఏంటి? చైతన్య మహాప్రభు యొక్క సంపూర్ణ లీలల గురించి. భాగవతం అంటే ఏంటి? కృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ లీలలు, సో చైతన్య చరితామృతము చైతన్య మహాప్రభు యొక్క లీలలు, భాగవతము కృష్ణ భగవానుడి యొక్క లీలలు మరియు కృష్ణుడి యొక్క భక్తుల లీలలు, భగవద్గీత భగవంతుడి యొక్క బోధనలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే చైతన్య మహాప్రభు యొక్క శిష్యులైనటువంటి రూప సనాతన గోస్వాములు కూడా చాలా పెద్ద పదవిలో ఉంటారు. వాళ్ళు అప్పట్లో ముస్లిం రాజు దగ్గర వాళ్ళిద్దరు కూడా మినిస్టర్ లాగా ఉంటారు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని వాళ్ళు స్వీకరించారో, మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇప్పుడు మీరు మీ యొక్క పదవి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి అని ఆదేశం వస్తుంది గురువు నుంచి. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా చూస్తామండి చేస్తామని అనలేదు. ఉద్యోగం నుండి మరియు గృహస్థ జీవనం విరమిస్తారు వాళ్ళు. ఎంత ఏజ్? అప్పటికే చాలా పెద్ద ఏజ్. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఏజ్లో చైతన్య మహాప్రభు యొక్క పాదాశ్రయాన్ని పొంది వాళ్ళు ఆధ్యాత్మిక జీవన పురోగతికై వాళ్ళు చైతన్య మహాప్రభు ఆదేశానుసారం బృందావనంలో నివసిస్తూ ఎన్నో శాస్త్రాలను రాయడం జరిగింది. సో మరి ఆ శాస్త్రాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఒక కీర్తన రూపంలో శ్రీల శ్రీనివాస ఆచార్యులు షడ్ గోస్వామి అష్టకాన్ని రచించారు. ఆరుగురు గోస్వాములకు సంబంధించినటువంటి అష్టకం అది. దాంట్లో చూద్దాం. నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధాకృష్ణ పదారవింద భజనానందేన మత్తాలికౌ
వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. సో ఇలా గురువులని సేవించే విధానం ఇది. గురువులను రెండు రకాలుగా సేవించవచ్చు. ఒకటి, వారి యొక్క శరీరానికి సేవని వపు సేవ అంటారు. ఇంకొకటి, వారు మనకి ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను పాటించిన వాణి సేవ. మళ్ళీ ఆ గురువులను స్తుతించడం, గురువులు చేసే గొప్ప కార్యాలను స్తుతించడము, వాటి గురించి 10 మందికి, గురువులు చేసే కార్యాల గురించి 10 మందికి ప్రచారం చేయడం. దానివల్ల వాళ్ళందరూ కూడా భగవంతుడికి దగ్గర అవుతారు. ఇక్కడ ఏమంటారు, సమస్త మానవాళి లాభము కొరకై సద్ధర్మమును స్థాపించే ఉద్దేశంతో నానా శాస్త్రం నిపుణంగా అధ్యయనము చేయువారు. చూడండి, మన సనాతన ధర్మాన్ని, భాగవత్ ధర్మాన్ని స్థాపించడం ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం. భాగవతాన్ని రచించడం కానీ, భాగవతాన్ని బోధించడం కానీ, భగవద్గీత రచన, భగవద్గీత బోధన కేవలము స్పీకర్ యొక్క ఉద్దేశము భాగవత్ ధర్మాన్ని, భగవంతుడి యొక్క సుప్రీమసీని నెలకొల్పాలి. అదప్ప ఇంకోటి ఉండకూడదు. తత్కార్యం వలన ముల్లోకంలో గౌరవం అందిన వారును గోపీభావంతో తన్మయులై రాధాకృష్ణ దివ్యమగు ప్రేమయుత సేవలో నిమగ్నులైన కారణమున ఆశ్రయింపదగిన వారును అగు శ్రీ సనాతన గోస్వామి, రూప గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, ఈ 6 షడ్గోస్వాములకు నేను వందనం అర్పిస్తున్నాను. సో మనందరం కూడా ఈరోజు నెక్స్ట్ ప్యారాలో మనం చూద్దాం. సో ఇక్కడ మనము ఎవరైతే ఈ విధంగా ఆచార్యులను అనుసరిస్తారో వాళ్ళు చాలా సులభంగా ముసలితనాన్ని, వ్యాధులను, తర్వాత మృత్యువుని ఏ విధంగా జయించవచ్చు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ముసలితనం యొక్క ప్రభావం భక్తుని ఏమాత్రం బాధింపదంట. ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు బాధింపదు అనేది కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆయన ఓల్డ్ ఏజ్లో భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క చైతన్య చరితామృతం రాయడంలో తన జీవితాన్ని గడిపారు. అదేవిధంగా రూప సనాతన గోస్వాములు కూడా, రూపగోస్వామి ఉపదేశామృతం, భక్త రసామృత సింధువు వీటిని రచించారు. ఇంకెన్నో శాస్త్రాలను రచించారు. మన ప్రభుపాదుల వారు వారి యొక్క గురువు ఆదేశానుసారము తన 69వ ఏట పాశ్చాత్య దేశాలకు, అమెరికాకు వెళ్ళి ఈ భాగవతాన్ని రచించి, భగవద్గీతని రచించి మొత్తం 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచమంతా అన్ని ఖండాలను ఆయన తిరిగి ప్రచారం చేయడం జరిగింది. తన ఓల్డేజ్ గురించి భయపడలేదు. అర్థమైందా? తర్వాత మాతాజీ నా ఫోన్ కన్నా చేయండి మాతాజీ, మీరు మాతాజీకి ఫోన్ చేయకు సార్. చాలా స్లోగా చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళపైన ముసలితనం యొక్క ప్రభావం ఉండదు. సో భక్తుడైన వాడు నారదముని ఉపదేశమును, సంకల్పము అనుసరించుటే దానికి కారణము. ఎవరు ఈ మృత్యు భయం నుంచి, ముసలితనం భయం నుంచి ఎవరు దాన్ని పైన విజయాన్ని కానీ దాన్ని అధిగమిస్తారంటే నారదుడి యొక్క ఉపదేశాలు, అంటే దాని మీనింగ్ నారదుడి యొక్క పరంపరలో వచ్చేటువంటి ఆచారుల ఉపదేశాలు. ఇప్పుడు నారదుడు ఒక శాస్త్రాన్ని రాశారు. ఏంటది? నారద పాంచరాత్రిక విధానము, భగవంతుడి సేవని చేయడము నారదుడు ఎలా చెయ్యాలి అని శాస్త్రాన్ని రాశారు. అదే నారద పాంచరాత్రిక విధి. సో దీని ద్వారా భక్తులందరూ కూడా భగవంతుని 2 రకాలుగా సేవించవచ్చు. ఒకటి పాంచరాత్రిక విధి, 2 భాగవత విధి. భాగవత విధి అంటే ప్రతినిత్యం భగవంతుడి యొక్క భగవద్గీత, భాగవతము, భగవంతుడి యొక్క నామాన్ని శ్రవణ కీర్తన చేసినట్టయితే ఆటోమేటిక్గా విష్ణు స్మరణ
జరుగుతుంది. ఇది నిత్య నియమం ప్రకారం చేస్తూ ఉండాలి. ఇది కాకుండా మళ్ళీ అదేమో సపోజ్ మనం శ్రవణం చేస్తూ ఉన్నాం, ఓకే, కీర్తన చేస్తూ ఉన్నాం, మరి భగవంతుడి యొక్క కథామృతాన్ని శ్రవణం చేస్తున్నాం, భగవద్గీత మనం శ్రవణం చేస్తున్నాం అనుకుందాం. మరి మన ఈ శరీరాన్ని, శరీర అంగాలను మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలి అని విన్నాం 12.9లో. పొద్దున్నే లేవాలి, భగవంతుడి యొక్క ఆరతి చేయాలి. మరి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనకు నారద పాంచరాత్రిక విధానంలో ముఖ్యంగా అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఈ విధంగా భగవంతుడి యొక్క భాగవత విధి, పాంచరాత్రిక విధి పాటించడం వల్ల మనకు భగవంతుడు ఈ ముసలితనము, వ్యాధులు, మృత్యు అనే భయం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఉండదు. శరీరం ఆనందంగా వదిలేస్తాం. అసలు భయం ఎందుకు వస్తుందంటే మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఈ శరీరము శాశ్వతంగా ఉంటాను అనుకుంటాము. ఈ శరీరంతో మనం ఎంతో బంధుత్వాలు, బాంధవ్యాలను పెంచుకుంటాము. ఈ శరీరంతో కష్టపడి ఎంతో భౌతికమైనటువంటి సంపత్తిని సంపాదిస్తాము. తర్వాత శరీరం ద్వారా ఎంతోమంది భార్య, బిడ్డలు, సంఘము, ఇంకెంతో మందితో మనకు ఆసక్తి పెరుగుతుంది. బిజినెస్తో కానీ, జాబ్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ. ఒక్కసారి శరీరం వదిలేస్తే మనకు కూడా తెలుసు వీళ్ళందరినీ కూడా వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ వదిలేయటం అనేది చాలా భయంకరమైన విషయము. మనకు ఆచార్యులు చెప్తారు, మృత్యువు ఎంత భయం కలిగిస్తుందంటే, బాధను కలిగిస్తుందంటే, ఒకేసారి ఒక వ్యక్తిని 40,000 తేళ్ళు కొడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట. కానీ భగవంతుడు ఏమన్నాడు మనకు, ఎవరైతే భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో అనన్యాస్యంతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, ఎవరైతే నిత్య నిరంతరము నా యొక్క అన్య చింతన, వేరే చింతన లేకుండా నా చింతననే, అంటే మన మనసులో ఎప్పుడూ భగవంతుని ఏ విధంగా సేవించాలి, భగవద్భక్తుల్ని ఏ విధంగా సేవించాలి అంటే మనస వాచ కర్మన, మనసులో వాక్కుల ద్వారా, ఈ యొక్క శరీరం ద్వారా, అంతేకాకుండా మనందరం కూడా ఈ శరీరం ద్వారా ఎంతో కొంత ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం కదా. సో ఆ ధనము ద్వారా కూడా సేవ చేయమని చెప్పడం జరిగింది మనకు. సో మరి ఆ ధనాన్ని మనము భగవంతుడికి, మన శరీరాన్ని, మన బుద్ధి, తెలివితేటలను భగవంతుడు ఖర్చు పెట్టలేదనుకోండి, మనం ఈ భయంలోనే జీవించి ఉండవలసి వస్తుంది. దానికి సో ఒక లీల ఏంటంటే, మీరు శ్రద్ధగా వినండి. ఈ మృత్యు భయము ఎలా ఉంటుందంటే, ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్తూ వెళ్తూ తన మిత్రుని కలవడానికి వెళ్తాడు. ఆ మిత్రుడి పేరు కైలాష్. సో కైలాష్ దగ్గరికి వెళ్తాడు. కైలాష్ భార్య, బిడ్డలతో, చిన్న పిల్లలు ఉంటారు, చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. సో కానీ బాహ్యకు చూడడానికి ఆనందమే, ఈరోజు ఆనందం ఉంటే రేపు భయము, దుఃఖము, బాధలు కలుగుతూ ఉంటాయి. నారదుడు వెళ్ళినప్పుడు నారదుడేమో నిత్యం ఆనందంగా ఉంటాడు. అప్పుడు నారదుడు వెళ్తాడు, స్వామి మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. మరి మీరు ఎక్కడ వెళ్తున్నారని. నారదుడు అంటాడు, నాకు నీలాగా భార్య, బిడ్డలు లేరు, సంపత్తి లేదు, ఏమీ లేదు. సో కాబట్టి నాకు దేనిపైట్ల ఆసక్తి లేదు, కేవలం ఒకే ఆసక్తి, భగవంతుడి భజన మీద ఆసక్తి ఉంటుంది. సో భగవంతుడి ప్రచారం మీద ఆసక్తి ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్తున్నారంటే నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు. మరి రా, నిన్ను కూడా తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు కైలాస్ లేదండి, కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో వీళ్ళని కొంచెం బాధ్యత కదా, పెంచి పెద్దగా చేసిన తర్వాత వస్తా అంటాడు. తర్వాత కొంతకాలం తర్వాత నారదుడు వచ్చేసరికి పిల్లలందరూ పెద్దగా అయిపోతారు. అప్పుడు మళ్ళీ ఇదే విధంగా నారదుడిని వస్తే మంచి ఆయన ఉచిత ఆసనం మీద కూర్చునబెట్టి పాదసేవ చేసి మంచిగా నారదుడికి మర్యాదలు చేసి అడుగుతాడు, ఎక్కడ వెళ్తున్నారు స్వామి అంటే, నేను వైకుంఠం వెళ్తున్నాను, మరి వస్తావా, తీసుకెళ్తాను రా, ఇంతకుముందు మాట ఇచ్చావు కదంటే, లేదు స్వామి, వీళ్ళు కొంచెం పెరిగారు కానీ వీళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి కదా, నా బాధ్యత కదా, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వస్తా అంటాడు. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళకి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు. అప్పుడు ఈయన ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. అప్పుడు మళ్ళీ నారదుడు అంటాడు, కైలాష్ మరి వస్తావా ఇప్పుడనంటే, లేదు స్వామి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయింది, పిల్లలు అయిండు, కానీ వీళ్ళు ఇంటిని బాధ్యతగా చూసుకోలేకపోతున్నారు. ఇంటి తాళం చేయాలి అప్పచెప్పాలంటే వీళ్ళు ఇంకా అంత బాధ్యతాయుతంగా జీవించట్లేదు, మొత్తం నెగ్లిజెన్స్, లాపర్వా, చాలా సోమరితనం ఉన్నారు, కొంచెం వీళ్ళకు బాధ్యతలు తెలియపరిచి వస్తానంటాడు.
సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి కైలాష్ బొమ్మ కనబడుతుంది. ఏమైందబ్బా బొమ్మ ఉంది అని చెప్పేసి నారదుడు ఇంట్లోకి వెళ్తే వాళ్ళ కుమారులు భార్య అంతా ఏడుస్తారు. కానీ అలవాటు ఏంటి, తన తండ్రి గారు ఏదైతే నారదుడికి ఉచిత ఆసనం మీద కూర్చునబెట్టి మర్యాదలు చేయడానికి పోతే, లేదు లేదు మీరే బాధల్లో ఉన్నారు, ఏం మర్యాదలు అవసరం లేదు. ఏమైంది అంటే, ఇలా మా నాన్నగారు చనిపోయారు అంటారు. చూడండి, ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడంట. వైకుంఠానికి స్వయంగా నారదుడు తీసుకెళ్తారంటే, సరే అని చెప్పేసి బాధపడకండి, మీరు ఇప్పటికన్నా భజన చేసుకోండి మంచిగా, మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా చేయలేదు అని చెప్పేసి వాళ్ళకి ఇంత ఉపదేశం ఇచ్చి వెళ్తుంటే, ఒక చెట్టు కింద ఒక కుక్క భౌ 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 అంటుంటుందంట. అరే ఏంటి కుక్క ఇట్లా అరుస్తుందని చూస్తే నారదుడు తన దివ్య దృష్టితో ఆ కుక్క స్వయంగా కైలాష్ అంట. అప్పుడంటే, ఎరా కైలాష్, ఎన్నోసార్లు వైకుంఠం రమ్మంటే మనుష్య జన్మని వ్యర్థం చేసుకున్నావు, ఇప్పుడు కుక్క జన్మ ఎత్తావు, సరే ఎప్పుడైనా రా అంటే అప్పుడు కుక్క లాంగ్వేజ్ చెప్తుందంట, ఇప్పుడు కాదు కానీ తర్వాత వస్తా, ఇప్పుడు నేను వీళ్ళు ధనాన్ని ఇంట్లో ఉంచితే ఎవడైనా దొంగలు పడతారని చెప్పేసి ఈ చెట్టు కింద గుంత దవ్వి ఆ గుంతలో పెట్టాను, కాబట్టి ఈ చెట్టు కింద ఉన్న ధనాన్ని కాపాడడానికి నేను కుక్క జన్మెత్తాను. ఎందుకంటే కుక్క దేన్నైనా రక్షిస్తూ ఉంటుంది కదా. సో మనకు కూడా ఏమన్నారు భగవంతుడు, యాంతి దేవవ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినో అపిమాం. దేవతలను పూజ చేస్తే దేవతల లోకాలకు, పితృదేవతను పూజ చేస్తే పితృదేవతల దగ్గరికి, భూత ప్రేతాలను పూజ చేస్తే భూత ప్రేతాల యోనిలో జన్మిస్తారు, నన్ను సేవిస్తే నా లోకానికి వస్తారు. ఆయన ఎవరిని సేవించాడు, ఆ ధనాన్ని కాపాడమే ఆయన యొక్క ఆలోచన. దీనికి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు, యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలియవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు ఏ భావంతో జీవిస్తూ ఏ భావంతో మరణిస్తావో అటువంటి భావం గల జన్మ వస్తుంది. కుక్క ఏం చేస్తుంది, కాపాడుతూ ఉంటుంది, కాబట్టి ధనాన్ని కాపాడుతూ ఉన్నాడు. సరే నీ కర్మరా అని చెప్పేసి నారదుడు వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి వస్తాడు. అంటే భక్తులు ఎప్పుడు కూడా తను ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదిలిపెట్టరండి. నారదుడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే పాపం వీళ్ళ పిల్లలు తన తండ్రి ఏదైతే మర్యాదలు చేశారో మర్యాదలు చేస్తారు. తర్వాత వెళ్ళిపోతారు. ఇక్కడ కుక్క ఉండే కదా అంటే ఆ మధ్య చనిపోయిందండి అని చెప్పేసి చెప్తాడు. సరే అయ్యో ఏమైందో పోని మళ్ళీ ఏ జన్మెత్తాడు అనుకుంటాడు. ఆ పొలాల్లోంచి మళ్ళీ వెళ్తుంటే వాళ్ళ ఇంటి ముందటి పొలం ఉంటుంది. ఆ పొలం దగ్గర ఒక పాము నారదుని చూసి పైకి లేస్తూ బుసలు కొడతా ఉంటుంది. అప్పుడు నారదుడు అంటాడు, ఏరా కైలాష్, ఆ కుక్క జన్మలో రమ్మన్నా రాలేదు, మళ్ళీ ఈ జన్మ ఎందుకు ఎత్తావురా అంటే, ఇప్పుడు ఇంటి బాధ్యతలైతే స్వీకరించారు, ఆ ధనాన్ని కూడా వాళ్ళు ఏదో విధంగా తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఈ పొలాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పొలం కాపలా కాస్తున్నాను, ఎలకలన్నీ కూడా పొలాన్ని నాశనం చేస్తున్నాయి, కాబట్టి వాటిని తినుకుంటూ వాళ్ళు రక్షిస్తారు, ఈ పొలాన్ని కూడా వాళ్ళు కేర్ తీసుకుంటే నేను వచ్చేస్తానంటాడు. వీడికి ఇలా కాదని చెప్పేసి నారదుడు గట్టిగా అరుస్తాడు, అరే మీ పొలంలో పెద్ద విషపూరితమైన పాము ఉన్నది చూడండి అంటే, వాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి పటాపట కొట్టడానికి వస్తే ఎగిరెగురుతుంది. అరే నేను రా, మీ నాన్నని రా, కొట్టకండి రా, మీ నాన్నని రా అంటే ఆ భాష నారదుడికి అర్థమైంది, కానీ కుమారులకు అర్థమవుతుంది, అర్థం కాదు. అమ్మో ఇది ఇంత డేంజర్ ఉంది, నారదముని మమ్మల్ని రక్షించావని పట్ట తల మీద కొట్టి చంపిస్తారు. అదేవిధంగా మన కుమారుల కొరకు మనం ఓకే ప్రయత్నం చేయాలా సెటిల్మెంట్ కొరకే, కానీ ఎక్కువ డబ్బు సంపాదించి వాళ్ళు ఫైటింగ్ చేసుకొని ఆ డబ్బు వల్ల వాళ్ళు కొట్లాడుకోవటం కాదు, మనను కూడా మనతో పాటు కొంత ఆస్తుందంటే మనను కూడా చంపేసి ఎట్లయితే పామును చంపారో మనను చంపి ఆస్తి అంతా తీసుకోవడానికి వెనుక అడుగు వేయరు ఈ రోజుల్లో ఉన్నటువంటి సంతానం. పూర్వకాలం ఉన్న సంతానం అలా కాదండి. కాబట్టి పూర్వకాలం ఎలా ఉండేవాళ్ళు, పరీక్షిత్ మహారాజ్ కాలకన్యని జయించడానికి భాగవతం ఆశ్రయించాడు. వాళ్ళ యొక్క తాతగారులైనటువంటి పాండవులు కాలకన్య వస్తుంది అని తెలుసుకొని, ఎప్పుడు తెలుసుకున్నారు, భగవంతుడే స్వయంగా తన యొక్క అంత్యలీల చాలించి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిండని వార్త వినగానే తత్క్షణమే కుంతి మహారాణి, అప్పటికే కుంతిమ చాలా ఓల్డ్ ఏజ్, తన దేహాన్ని త్యజించి భగవద్ధామానికి వెళ్ళిపోయింది. అప్పుడు పాండవులు కాలకన్య ఇక్కడుంటే ఈ భౌతిక సుఖాల్లో ఉంటే వస్తుంది, ఇంకా మనకు భౌతిక సుఖాలు వద్దు అని చెప్పేసి ఏం చేశారు, అరణ్యాలకు వెళ్ళి తపోభూమి అయినటువంటి బద్రీనాథ్ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు భగవంతుడి భజన చేసుకోవడానికి ఇమ్మీడియట్గా పరీక్షిత్ మహారాజుకు రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంతోమంది మహాత్ములు. సో ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడు పరమ మూర్ఖుడు, భోగ లాలసుడు, భౌతిక భోగాలంటే
చాలా ఇష్టపడేవాడు. అతనికి కూడా విదురుడు తీర్థయా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆ, భాగవత మైత్రేయ ముని ద్వారా భాగవత బోధనలు విని ఇంటికి వచ్చేసరికి మొత్తం మహాభారత యుద్ధం జరిగిపోయింది, అందరూ నాశనం అయిపోయారు. కానీ ధృతరాష్ట్రుడు యుద్ధం చేయలే కాబట్టి తన పాండవుల దగ్గర భోగాలను అనుభవిస్తూ ఉంటే విదురుడు అంత మూర్ఖుడికి కూడా బోధన చేస్తాడు, ఇంకా నీకు జ్ఞానం లేదా? సో కాబట్టి ఈ లైఫ్ అంతా కూడా ఎందుకు వేస్ట్ చేస్తావు? వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి భగవత్ చింతన చేసుకొని భగవద్ భజన చేసుకొని భగవద్ధామం వెళ్ళండి అని ఆయన వాళ్ళిద్దరికి కలిపి బోధన చేస్తే ఆ బోధన విని తక్షణమే వాళ్ళు పాండవులకు కూడా చెప్పకుండా అరణ్యాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకొని వాళ్ళ శరీరాలను వదిలేయడం జరుగుతుంది. మరి మనము ఇంతకాలం ఇప్పుడు భాగవతం ప్రారంభించి 5 సంవత్సరాల పైనైంది. మరి మనం ఇంటిని వదిలిపెట్టడానికి కొరకు వదిలిపెట్టమనట్లేదు, సత్సంగాల కొరకు వదిలిపెట్టమంటే మనం రాలేకపోతున్నాము. ధామంకు వెళ్తున్నాము, ధామయాత్రకు వెళ్ళడానికి మనం రాలేకపోతున్నామంటే మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా చూసుకోండి. నెక్స్ట్ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఏంటంటే ఆచారం అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశం అనుసరించి దానమొసగని వాడు అదే రీతిగా దానమును గ్రహింపని వాడు ఇరువురును తమోగుణయుతులే. అట్టివారు అసన్మార్గమునే పాటించేవారే నిక్కంగా అంత్యమున దుఃఖితులగుదురు. సో ఇక్కడ ఉపదేశామృతంలో చెప్పారు, భక్తులు దదాతి ప్రతగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతే. సో భక్తులు దానాన్ని తీసుకుంటారు, అట్ ది సేమ్ టైం దానాన్ని ఎందుకు తీసుకుంటారు? దానాన్ని ఇవ్వడానికి కొరకు. కాబట్టి మనందరం కూడా భక్తులు ఎవరైనా తన ఇంటికి పిలిచి భగవత్ ప్రసాదం పెడతారు, లేదా ఎన్నో అకేషన్స్ ఉంటాయి, మ్యారేజెస్ ఉంటాయి, ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, బర్త్డేస్ ఉంటాయి. అప్పుడు భక్తులు ఏదో కానుకలు తెస్తారు, తీసుకోవడమే మనకు తెలుసు కానీ ఇవ్వడం తెలియదు అనుకోండి, వాళ్ళని ఏమంటున్నారు? వాళ్ళని ఎటువంటి వాళ్ళు? వాళ్ళ జీవితము దుఃఖమయ జీవితము. అటువంటి వాళ్ళు తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కూడా వాళ్ళు తమో గుణంలో జన్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం భక్తులకు దానం ఇవ్వాలి. ఎవరైనా భక్తులు దానాన్ని ఇస్తే తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కొరకే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. సో ఇక్కడ ఎవరి జీవితం అయితే మంగళమయము, అంటే మంగళమయం ఎప్పుడవుతుందండి? మృత్యు భయం లేనప్పుడు వాళ్ళు మంగళమయ జీవితాన్ని జీవించగలుగుతారు. ఎప్పుడు మృత్యు భయాన్ని, ఎప్పుడు మనం ముసలితన భయాన్ని, ఎప్పుడు మనం వ్యాధుల భయాన్ని జయించగలుగుతాము? భగవద్గీత 16.23లో చెప్తున్నారు, యహ శాస్త్ర విధి మృత్యుజ వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిని వర్తించేవాడు, అంటే శాస్త్రాలను పాటించాడు. మా పెద్దలు చెప్పారండి, నాకు తెలిసిన విధంగా నేను పాటిస్తున్నాను అంటాడు. అంటే ఇష్టానుసారం మానసిక కల్పన, వాళ్ళు వీళ్ళు పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వర్తించేవాడు నా పూర్ణత్వాన్ని పొందలేడు, నా సుఖాన్ని పొందలేడు, లాస్ట్ పరమ గతిని కూడా పొందలేడు. కాబట్టి ఇక్కడ వేద ఉపదేశం ఖచ్చితంగా పాటించని వాడు, అంటే వేద ఆదేశాలను, భగవద్గీత ఆదేశాలు, భాగవతం ఆదేశము. సో మనకు భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు మనం పరమ గతిని పొందడానికి కొరకు. ఏంటది? వాసుదేవ పరవేద వాసుదేవ పరమఖ వాసుదేవ పరయోగ వాసుదేవ పరక్రియ వాసుదేవ పరంజ్ఞానం వాసుదేవ పరంతప వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరాగతి. అంటే వాసుదేవుడే వేదాల సారము, వాసుదేవుడే యజ్ఞాలకు యజ్ఞభోక్త, వాసుదేవుడే యోగ అంటే పరమయోగి, వాసుదేవుని సేవించడమే పరమ ధర్మము అంటే క్రియ, వాసుదేవుని తెలుసుకోవడమే పరంజ్ఞానము. ఆ తెలుసుకున్న జ్ఞానం ద్వారా వాసుదేవుడి ప్రీత్యర్థము తపస్సు చేయడము, ఈ శరీరాన్ని వాసుదేవ సేవల కొరకు ఉపయోగించడము. తర్వాత ధర్మం అంటూ ఏదైనా ఉందంటే అది వాసుదేవుడి గురించి తెలుసుకోవడము, వాసుదేవుని సేవించడము, వాసుదేవ పరో ధర్మ. అర్థమైందా? తర్వాత ఇవి పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి వాసుదేవ పరాగతి. సో వాసుదేవుడి యొక్క గతి అంటే భగవద్ధామాన్ని సులభంగా పొందగలుగుతాడు. లేదంటే ఎవడు తన సొంతంగా యాక్ట్ చేసేవాడు ఎవడు పొందడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఏ స్త్రీ అయినా తనంతట తానే ముందుకు వచ్చి భార్యగా కాగోరినచో గృహస్థుడు, క్షత్రియుడు లేదా పాలనాధికారి వలదని
వలదనరాదని ఒక శాస్త్రీయ కలదు. కాలకన్య నారదముని చే తన చెంతకు పంపబడినందున యవనరాజు ఆమెను నిరాకరింపజాలడు. అనగా సమస్త కర్మలను వ్యవహారములను శాస్త్ర వెలుగులని నిర్వహింపవలసి ఉన్నది. కాబట్టి దయచేసి సమస్త కర్మలు, దీనికి ఎవరు చెప్పారు? శంకరాచార్యులు కూడా వారు కూడా చెప్పారు. గీతా మహాత్మ్యంలో ఏమన్నారండి? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఒకే ఒక్క శాస్త్రము, భగవద్గీతని శ్రవణం చేయండి, వినండి. ఒకే ఒక్క దేవాది దేవుడు కృష్ణ భగవానుడు, ఒకే ఒక్క నామము కృష్ణుడి నామము ఆర్ విష్ణువు నామము, ఒకే ఒక్క కర్మ కృష్ణ ఆర్ విష్ణువు యొక్క కర్మ చెయ్యండి అని మనకు చెప్పడం జరిగింది. శాస్త్ర ఉపదేశములు నారదమును వంటి మహర్షులచే ధృవపరపబడినవి. సో కాబట్టి నారదుడు బోధించాడు, వేదవ్యాసుల వారు బోధించారు. తర్వాత నరోత్తమదాస్ ఠాకూర్ చెప్తున్నారు, సాధు శాస్త్ర గురువాక్య చిత్తతే కరీయ ఐక్య. అంటే సాధువులు, మనం ఏం చేయాలంటే సాధువులు, శాస్త్రములు, గురువు, ఈ మూడిటితో కంపేర్ చేసుకోవాలి. శాస్త్రాన్ని సాధువులు అదే విధంగా చెప్పాలా, గురువు గారు కూడా అదే విధంగా చెప్పాలి, చెప్పుతారు కూడా. అప్పుడు ఆ ప్రకారము మానవుడు జీవితమును పాటించినట్టయితే, శాస్త్ర ప్రకారము గురువు ఆదేశ ప్రకారము ఎవరైతే జీవితాన్ని పాటిస్తారో తప్పకుండా వాళ్ళు ఈ కాలకన్యపై అంటే ముసలితనము, మృత్యువు పైన విజయాన్ని సాధిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఒకవేళ అలా పాటించకపోతే మృత్యువుని తప్పకుండా ఎదుర్కోవలసిందే. చూడండి, మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలి, కానీ నా మృత్యువు ఎప్పుడు వస్తుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా మృత్యువు పాలవుతూ ఉంటాం దానికి భయపడితే. ఒకసారి ఒక లీలతో నేను ఎండ్ చేస్తాను. పూర్వం ఒకసారి వేదవ్యాసుల వారి యొక్క తాతగారు వేదవ్యాసుల దగ్గరికి వస్తారంట. వచ్చి అప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అంటే, సో వాడిని పక్కన పెట్టు వ్యాస, నువ్వు త్రికాల జ్ఞానివి కదా, నా మృత్యు ఎప్పుడు వస్తుందో కొంచెం చెప్తావా అంటాడంట. అప్పుడు వ్యాసుల వారు, సో నేనైతే చెప్పలేను కానీ మృత్యుదేవత దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి మృత్యుదేవత దగ్గరికి తీసుకెళ్తారంట. మృత్యుదేవత ఎవరు? మనకు యమధర్మరాజే మృత్యుదేవత. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్లే ముందు బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? చిత్రగుప్త దగ్గర. చిత్రగుప్త దగ్గర వేదవ్యాసుల వారు, ఈయన ఫలానా మా తాతగారు, కొంచెం ఈయన మృత్యు ఎప్పుడుంది అంటే ఆఖరి కర్మ, ఎన్ని కర్మలు చేయాలి ఉంటుంది కదా. అప్పుడు అంటాడంట, స్వామి ఇది నేను డైరెక్ట్ అలా చెప్పలేను, మా రాజుగారు ఒకవేళ ఆజ్ఞాపిస్తే చెప్తాను అంట. అప్పుడు ఆ బుక్ తీసుకొని రాజుగారు ఎవరు? మృత్యుదేవత రూపంలో యమధర్మరాజు. యమధర్మరాజు గారికి తన తాతగారిని పరిచయం చేసి, ఆయన తన మృత్యు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు యమధర్మరాజు ఆ బుక్లో చూసి చెప్పమన్నాడు. చూస్తే ఈయనకు మామూలుగా అయితే మృత్యువు లేదండి, మామూలు జనరల్ కండిషన్లో, కానీ ఒక్క కండిషన్లో మాత్రం ఉంది. ఏ కండిషన్ అది? ఎక్కడైతే వేదవ్యాసుల వారు, చిత్రగుప్తుడు, మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు ఈయనతో కూడి ఈ నలుగురు ఒక్క దగ్గర ఎప్పుడైతే అసెంబ్లీ అవుతారో ఆయన మృత్యు వస్తుంది అని అన్నాడు. టాప్ అని పడిపోయినట్టు. చూడండి, ఆయన తన మృత్యు ఎప్పుడు వస్తుందని తెలుసుకునేదానికంటే వ్యాస మృత్యువుని జయించే మార్గాన్ని నాకు చెప్పు అని అడిగి మంచి భజన చేసుకుంటా ఉంటే అయిపోయేది. కాబట్టి మనం కూడా మృత్యువుని జయించడానికి ఎన్నో రకాలుగా భౌతికంగా ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్స్ అవి ఇవి. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మృత సంజీవిని విద్య అయినటువంటి భాగవతాన్ని, భగవద్గీతని మనం ఆశ్రయిస్తే ఎప్పుడు మృత్యు వచ్చినా కూడా మనకు భయం అనేది ఉండదండి. ఎందుకు? ఆ మృత్యు అంటే ఏమీ లేదు. మృత్యు అంటే భక్తులకు కేవలం ఒక డ్రెస్సు, పాత డ్రెస్ వదిలేసి కొత్త డ్రెస్ని స్వీకరించినట్టు. అదే అభక్తులకైతే మృత్యువే అంటే ఈ యొక్క శరీరమే వాళ్ళకు సర్వస్వంగా ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, భక్తులు భగవంతుడి యొక్క చింతనలో భగవంతుడు నెక్స్ట్ ఏ దేహం ఇచ్చి, ఎందుకంటే భక్తులకు తెలుసు ఈ దేహానికి మరణము లేనే లేదు. అర్థమైందా? సో ఒకటి అభక్తులు ఈ దేహమే సర్వం అనుకుంటారు, భక్తులు ఆత్మ సర్వం అనుకుంటారు. కాబట్టి ఆత్మస్థితిలో, బ్రహ్మభూత స్థితిలో జీవించే వాళ్ళు భక్తులు.
సో కాబట్టి వాళ్ళకు భగవంతుడి ఆజ్ఞానుసారం వివిధ దేహాలను స్వీకరిస్తారు, వివిధ లోకాలను స్వీకరిస్తారు. తర్వాత దాన్ని జస్ట్ సేవలాగా అదేనా. కాబట్టి మృత్యు అంటే ఈ దేహాన్ని వదిలేసి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది భక్తులకు, నెక్స్ట్ ఏ దేహాన్ని స్వీకరించబోతున్నాము, ఐదర్ భగవత్ లోకానికి లేదా భగవంతుడి ఇంకొక ఫలానా బ్రహ్మాండంలో ఫలానా లోకంలో ఫలానా సేవని నిర్వర్తించు అని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. సో కాబట్టి మనందరము అర్థమైంది అనుకుంటున్నాను మృత్యు భయం నుంచి ఎలా బయటపడవచ్చు అనేది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।